అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పర్యటించారు. విజ్ఞానవంతమైన సమాజ స్థాపనకు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా రాణించడానికి నాణ్యమైన విద్య ఎంతగానో అవసరమని ఆయన తెలిపారు. అందులో భాగంగానే పట్టణంలోని 16వ వార్డులో ఉన్న బాలికల ఉన్నతి వసతి గృహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ నివసిస్తున్న విద్యార్థినులకు బెడ్షీట్లు, టవళ్లు, షూస్, ట్రంక్ పెట్టెలతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నూతన విద్యా విధానంలోనూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విషయంలోనూ ఎక్కడా రాజీ దని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు 16, 17వ వార్డుల్లో గడప గడపకు తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు. నాణ్యమైన ట్రంక్ పెట్టె, బెడ్షీటు, బూట్లు, సాక్స్లు, అట్లాగే నైట్ డ్రెస్సు, స్వెటరు అన్నీ కూడా ఈరోజు మీకు అందజేయడం జరుగుతూ ఉంది. మామూలుగా ప్రభుత్వం సరఫరా చేసే వస్తువుల్లో నాణ్యత అంత బాగా ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ లొసుగులకు, లోటుపాట్లకు తావు లేకుండా ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ ఆధ్వర్యంలో విద్యాశాఖ స్కూల్ డ్రెస్సులు, బూట్లు, అట్లాగే బ్యాగు అన్నీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినారు కదా, బ్రహ్మాండంగా మంచి నాణ్యతతో కూడిన స్కూలు యూనిఫామ్ మీ అందరికీ ఇచ్చాం. ఇప్పుడు వసతి గృహాల్లో ఉండే పిల్లలందరికీ ఈ నాణ్యమైన ఈ వస్తువులన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మీ నుంచి ఒకటే ఆశిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో విజ్ఞానవంతమైన సమాజం ఏర్పాటు కావాలంటే పిల్లలందరూ బాగా చదువుకోవాలి, నాణ్యమైన విద్య మీకు అందుబాటులో ఉండాలి. అట్లాగే తగిన వసతులు మీకు ఉంటే మీరు పట్టుదలగా చదివి అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధించేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి మా అందరి కోరిక ఒక్కటే, మీరందరూ పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, మీ తల్లి తండ్రి చాలా కష్టపడి వాళ్ళకున్న ఎంతో కొంత సంపాదనలో మీకు కూడా కొంత ఖర్చు చేసి చదివిస్తూ ఉన్నారు. కాబట్టి కావాలి, మీ కుటుంబాలకు మీరే భవిష్యత్తులో ఆధారం కావాలి. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే ధైర్య సాహసాలు మీలో కనపడాలి. అట్లా ఉన్నప్పుడే, అట్లా మారినప్పుడే ఈ రాష్ట్రంలో ఒక మంచి సమాజం ఏర్పాటు అయ్యేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి మీరందరూ బాగా చదవండి, బాగా మార్కులు తెచ్చుకోండి. మీ తల్లిదండ్రులతో పాటు, మీ కుటుంబంతో పాటు, మీ బంధువుల్లో, మీ గ్రామంలో మంచి పేరు తెచ్చుకోవాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటున్నాను.